హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చాయి. ఏమని అంటే, కొంతమంది నన్ను అన్న పేటిఎం పోస్ట్ పెయిడ్ నాకు చూపించట్లేదు, కొంతమందికి చూపిస్తుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే పేటిఎం పోస్ట్ పెయిడ్ అసలు ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి అడిగారు. అయితే ఈరోజు వీడియోలో ఈ రెండు క్వశ్చన్స్కి నేను మీకు ఆన్సర్ చేయబోతున్నాను. ఎందుకు ఒకరికి చూపించి ఒకరికి చూపించట్లేదు, ఎందుకు పేటిఎం పోస్ట్ పెయిడ్ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి పేటిఎం పోస్ట్ పెయిడ్ చూపిస్తుంది, కొంతమంది పేటిఎం పోస్ట్ పెయిడ్ చూపించట్లేదు. ఎందుకంటే ఇద్దరికి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది, అప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు ఒకరికి అప్లై అవుతుంది, ఇంకొకరికి అప్లై అవ్వట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందంటే, క్రెడిట్ స్కోర్ అనమాట. మనకి ఏంటంటే, ఏదైనా మనం లోన్ తీసుకున్నప్పుడు ఇది పోస్ట్ పెయిడ్, అంటే ఇప్పుడు లోన్ తీసుకొని నెక్స్ట్ మంత్ పేమెంట్ చేసేదాన్ని పోస్ట్ పెయిడ్ అంటారనమాట. అంటే లోన్ క్రెడిట్ కార్డ్ లాగే అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనకి క్రెడిట్ కార్డుకి కానీ లోన్కి కానీ క్రెడిట్ స్కోర్ అనేది అవసరం అనమాట. ఈ క్రెడిట్ స్కోర్ అనేది మనకి అంతగా లేకపోవడం వల్ల కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ పే లోన్ అనేది శాంక్షన్ అవ్వట్లేదు, కనిపించట్లేదు అనమాట. సో ఇది రీజను. అదే కనుక క్రెడిట్ స్కోర్ మనకి 500 అబోవ్ ఉన్నట్లయితే వాళ్ళు మన ప్రొఫైల్ చెక్ చేసి ఓకే, ఇతను మొత్తం అన్ని బాగా కడుతున్నాడు, మిగతా లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ అనేది టైంకి పే చేస్తున్నాడు, ఓకే ఇతనికి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నట్లయితే వాళ్ళకైతే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క క్రెడిట్ లిమిట్ని బట్టి వాళ్ళకి 10,000 ఇవ్వాలా, 60,000 ఇవ్వాలా, లేకపోతే 50,000 ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదే క్రెడిట్ స్కోర్ ఎవరికైతే అసలు క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేదో వాళ్ళకు మాత్రం సరిగ్గా మనకి లోన్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంది, మళ్ళీ వీళ్ళకి లోన్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది త్వరగా కడతారో లేదో తెలియదు. సో వీళ్ళకి ఇవ్వకపోవడం బెస్ట్ అని చెప్పేసి ఆ ప్రొఫైల్ చూసుకొని వెరిఫికేషన్ చేసిన తర్వాత అలా డిసైడ్ అయ్యి మిగతా వాళ్ళకి ఇవ్వరనమాట. సో ఇది రీజను, క్రెడిట్ స్కోర్ ఒక రీజను. ఇంకో రెండో రీజన్ వచ్చి కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనమాట. ఇది ఎందుకు రీజన్ అవుతుందంటే, మనం ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ పోస్ట్ పెయిడ్ లోన్కి అప్లై చేస్తాం. పోస్ట్ పెయిడ్ లోన్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, తర్వాత మీ ఈమెయిల్ కనిపిస్తుంది, తర్వాత నెక్స్ట్ కొన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయి. ఈ ప్రాసెస్లు చేసిన తర్వాత కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, కేవైసీ చేసేటప్పుడు కేవైసీ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చేద్దామని చెప్పేసి టక్కును కట్టేస్తూ ఉంటారు, లేదా ఆ కేవైసీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ అందులోకి వెళ్ళి మీరు కేవైసీ చేద్దాం అనుకున్న టైంలో అది మీకు కనెక్ట్ అవ్వదు, ఆ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోద్ది అనమాట. సో ఈ రెండు రీజన్స్ వల్లే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు కదా, ఎందుకు నాకు చూపించట్లేదు, ఎందుకు నాకు చూపిస్తుంది అని చెప్పేసి. సో ఇదే రీజను. ఇప్పుడు నెక్స్ట్ రీజన్ వచ్చి, అసలు ఈ యొక్క పేటిఎం పోస్ట్ పెయిడ్ ఎందుకు పనిచేయట్లేదు, అసలు పనిచేస్తుందా లేదా నెక్స్ట్ మాట్లాడుకుందాం. పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది ఎందుకు వర్క్ చేయట్లేదు? సపోజ్ దీనికి రీజన్ ఏంటంటే లెండింగ్ పార్ట్నర్స్ అనమాట. లెండింగ్ పార్ట్నర్స్ అంటే రుణదాత. ఈ రుణదాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదిత్య బిర్లా, ఎస్విఎస్సి అని చెప్పేసి పేటిఎం పోస్ట్ పెయిడ్కి రుణదాత అనమాట. రుణదాత అంటే ఎవరు? వారి దగ్గర ఉన్న అమౌంట్ని వేరే వాళ్ళకి ఇస్తే ఆ పేటిఎం అనే వ్యక్తి మనందరికీ, పేటిఎం యూజ్ చేసే ప్రతి ఒక్కరికి పేటిఎం పోస్ట్ పెయిడ్ అనే పేరుతోటి మనకి డబ్బులు పంచి ఆ డబ్బుల ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ని వాడు కలెక్ట్ చేసుకొని ఆ రుణదాతకి వీడు డబ్బులు కడతారనమాట. దీన్నే లెండింగ్ పార్ట్నర్షిప్ అంటారు. రుణదాత అని చెప్పేసి వీళ్ళు చేసే పని అదనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ప్రతి దానికి ఒక వ్యాలిడిటీ అని ఉంటుంది. 1 సంవత్సరం అగ్రిమెంట్, 2 years అగ్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే, ఈ ఆదిత్య బిర్లా, ఎస్విఎస్సి ఎవరైతే రుణదాతలు ఉన్నారో, లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారో పేటిఎంకి, వీళ్ళ యొక్క వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిందనమాట. సో అందుకనే స్టాప్ అయితే అయింది ప్రస్తుతానికి. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే, కొత్త లెండింగ్ పార్ట్నర్స్ ఎప్పుడైతే పేటిఎంలో యాడ్ అవుతారో, మళ్ళీ కొత్తగా ఎవరైతే పేటిఎంలో యాడ్ అవుతారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది యథావిధిగా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా జరగడానికి పేటిఎం వాళ్ళు ఒక 90 days టైం పడుతుంది. సో ఆఫ్టర్ 90 days మీరు ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా మెసేజ్ కూడా పెట్టారు, కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఆ 90 days అయిపోయిన తర్వాత మీరు ట్రై చేసినట్లయితే మళ్ళీ ఆటోమేటిక్గా ఈ యొక్క పేటిఎం పోస్ట్ పెయిడ్ అనే ఆప్షన్ అనేది పనిచేస్తుంది. అండ్ యూ కెన్ గో విత్ ఇట్. ఎవరైతే మధ్యలో ఆగినా సరే వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది మళ్ళీ వర్క్ చేస్తుంది కొత్త లెండింగ్ పార్ట్నర్స్ వచ్చిన తర్వాత. సో
ఈ వీడియోలో మీకు అసలు పేటీఎం పోస్ట్ పెయిడ్ అనేది కొంతమందికి చూపిస్తుంది, ఎందుకు కొంతమందికి చూపించట్లేదని చెప్పి దాని రీజన్ మీకు చెప్పాను. అండ్ పేటీఎం పోస్ట్ పెయిడ్ అనేది ఎందుకు పని చేయట్లేదు, అది ఎప్పుడు పని చేస్తుందని కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.